తర్వాత తండ్రి, ఈ స్కిట్ లో ఉన్న వ్యక్తి తండ్రి. తర్వాత తండ్రి యొక్క పెద్ద కుమారుడు. తండ్రి యొక్క రెండో కుమారుడు. తర్వాత మాంత్రికుడు. తర్వాత తురక భాష్య. స్కిట్ ప్రారంభిస్తున్నామండి, దయచేసి అందరూ చూడవలసింది మనం చేస్తున్నాం. ఏ పిల్లలు అందరూ బాగున్నారా? అందరికి హ్యాపీ క్రిస్మస్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్. మళ్ళీ కొత్త సంవత్సరం వచ్చేసింది. మీరందరూ నా పిల్లలే, మీరందరూ నేను చెప్పినట్టే చేస్తారా? అందరికి హ్యాపీ క్రిస్మస్. అందరికి హ్యాపీ క్రిస్మస్. ప్రార్థన చేస్తున్నావా? కొత్త సినిమా వచ్చింది తెలీదా? చాలా చూసావా? చూసావా? టికెట్ ఫ్రీగా ఇప్పిస్తా నేను. చూస్తావా? చూస్తావా? సినిమా పాట ఏమంటావా? సినిమా పాట ఏమంటావా? స్థిర విశ్వాసంగా ఉన్నాడు. ఫోన్ కావాలా? ఫోను వచ్చాడు. బైబిల్ చదువుకుంటున్నాను. ఇప్పుడు బైబిల్ బైబిల్ అంటూ ఉంటాను. అడుగు ఎప్పుడు కూర్చుని బైబిల్ చదవడమేనారా అనే దేవుని వాక్యం లేదు నా బైబిల్ చదివితే పర్లోకం అంటున్నాను. పర్లోకం ఎవరైనా చూసారా? ఏమీ లేదు, లేదు నాన్న, నిజమైన దేవుడు నాన్న. చదువుతాను. చూసావా? మన కోసం ప్రాణం పెట్టాను నాన్న. మన కోసం ప్రాణం పెట్టాడు ఆయన 2000 సంవత్సరాల నిజంగా చూసావా ఎప్పుడైనా? లేదు నాన్న. మరి ఎందుకు నమ్ముతున్నారా? విడిచిపెట్టి నాతో పాటు మా పార్టీ మీరందరూ
మా నాన్నగారు ఎప్పుడు మారుతారు ఏంటో. మా నాన్నగారు మారితే బాగుండు. మా నాన్నగారు మారిపోతే బాగుండు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. దేవుడా మా నాన్నగారు మారేటట్టు సహాయం చేయండి. సరే నాన్న ఏం చేస్తున్నావు? చేసుకుంటావా? సరే గాని నీకు మంచి సంబంధం దొరికిందిరా. కుదిరిపోయిందా? మంచి సంబంధం దొరికింది. మనం వెళ్ళి డేట్ పెట్టించుకుందాం. ఓకేనా? ముహూర్తం పెట్టించాలా? సరేనా? పెట్టించుకోకూడదు. వర్షం కురుస్తుంది. బైబిల్ అన్నీ కాదు, ముందు మనం చూద్దాం. ఇక్కడ లోకానుసారంగా మనం ఉండాలి. నచ్చినట్టు వెళ్తే పని అవ్వవు. భోజనాలు సరిగ్గా కుదరవు. వర్షం కురుస్తుంది. నువ్వు అలాగే మాట్లాడాలా? అయ్యో నా కొడుకు కూడా మా కొడుకు మా కూతురులే వస్తారా? ఈ కొత్త సంవత్సరం చూస్తాను కదా నేను. చూస్తాను బాగుంటారా? అరే శిష్య, ఎవరన్నా వస్తే చెప్పు, నాకు నేను జ్ఞానం చేస్తాను. ఏం చేస్తున్నారా? ఏం చేస్తారు? మీరు పడుకున్నారా? ఏమన్నా జాబ్ చేస్తున్నారా? మళ్ళీ వీరినా డిస్టర్బ్, డోంట్ డిస్టర్బ్. వచ్చేసా? ఇదిగో ఇదిగో నీ దగ్గరికి వాళ్ళు వస్తారు. రాత్రి ముహూర్తం ఉందనే చెప్పు. అర్థమైందా? ముహూర్తం లేకపోతే వర్షం కురుస్తుందని చెప్పి, కూరలు బాగా బాగు అని చెప్పు. దెబ్బతాలు ముహూర్తం పెట్టి చేసుకోవాలి. నువ్వు ఎవరు అనుకున్నా నేను నిన్ను ఏర్పరిచాను. అర్థమైందా? గురుగారు జాగారంలో ఉన్నారు. మా గురుగారికి చెప్పాను. గురువు గారిని మీ గురించి ఎవరు వచ్చారండి? అరే శిష్య, నేను డిస్టర్బ్ చేయొద్దన్నా? అదే మీ బయటికి మీ గురించి బయట నుంచి ఎవరు వచ్చారండి? సరే రమ్మను. రామంటున్నారండి. ముహూర్తం లేవని 1,00,000 అడుగు, 2,00,000 అడుగు, తగ్గొద్దు నువ్వు. గురుగారు కూర్చోమంటారా? అరే రండి రండి, కూర్చోండి. నాన్న ఇదంతా నాకు ఇష్టం లేదు నాన్న, వద్దు నాన్న. కూర్చోండి. కొట్టండి. ఆగు, లేచి నుంచో. ఏ పని మీద వచ్చారు? ముహూర్తానికి మంచి తేదీ పెట్టిద్దామని వచ్చాము. ఏ ముహూర్తం? పెళ్లి ముహూర్తం. పెళ్లి ముహూర్తం అయితే మీరు ఎడమ వైపు కూర్చోండి. అబ్బాయి ఎవరు? పెళ్లి కొడుకు. కుడి వైపు కూర్చోమనండి. కూర్చోరా, నీకు తెలియదు. అడుగు అలా అడుగండి. ముహూర్తం దగ్గరలో లేదు. నాన్న వద్దు నాన్న, తప్పు నాన్న ఇది.
మాట్లాడకని చెప్పన్నా మాట్లాడు. కొడతావా? గురుగారు చూడండి గురుగారు మాట్లాడట్లేదు. ముహూర్తం పెట్టించుకో, శుభగడియలు దగ్గర అవుతాయి నీకు. ఏమండి తప్పండి అన్నీ తప్పేమీ లేదు. ముహూర్తం పెట్టించుకోకపోతే అన్ని శుభగడియలు రావు నీకు. మాట్లాడు కాదు తెలియదు. మాట్లాడు. అన్ని నష్టపోతావు ముహూర్తం పెట్టించుకోకపోతే. నీ పెళ్లికి అంతా వాదే, గడియలు నీకు దగ్గరలో ఉన్నాయి. కూర్చోండి. రాత్రి ముహూర్తం ఉన్నాయో చెప్పు. డబ్బడు అయ్యా మీ పేరు చెప్పండి. నా పేరు ఆంధ్రయ్య. నాగిరెడ్డి. నాగిరెడ్డి. అయ్యా ఏ ముహూర్తం కావాలంటారు? శుభముహూర్తం. శుభముహూర్తం దగ్గరలో కావాలా దూరంగా కావాలా? దూరంగా కదా. నాన్న ఇదంతా వద్దు నాన్న, ఇదంతా అబద్ధం నాన్న, వద్దు నాన్న. నీకు తెలియదు మాట్లాడగా చెప్పానా? అయ్యా కొంచెం పోవద్దు పర్లేదా? మీరు తగ్గించండి కొచ్చు గురుగారు. మీకు తెలియదు ఏముంది. తగ్గేదే పొందు ఇంకా నువ్వు. పాపి చేస్తావు నువ్వు, బైబిల్ చదువుతావు నువ్వు. నేను ఉండగా అడుగుతాను నేను. అయిపోయావా మీ నాన్న నేను పీడి అయ్యా మీ అబ్బాయి జాతకం ప్రకారం తెల్లారగట్ల 1:30 దివ్యమైన ముహూర్తం ఉంది. అయ్యో బాబోయ్, ఆ టైమా? ఆ టైం ఎవరు వస్తారు గురుగారు పెళ్లికి? ఆ ముహూర్తం పెట్టినందుకు 50,000 అవుద్ది. గురుగారు ఆ ముహూర్తం పెడితే ఆ పెళ్లి భోజనాలు పట్టుకెళ్ళి కుక్కలకి వస్తుందా గురుగారు? అర్ధరాత్రి సమయంలో గురుగారు మాకు తెల్లవారుజాము కానీ లేదంటే ఉదయం సమయంలో ఏదో ముహూర్తం చూడండి. 2 లక్షలు ఎత్తాడో ఎత్తుకోవడం డబ్బు సంపాదించాడు. నేను ఇచ్చింది డబ్బు అయ్యా ఇంకో దివ్యమైన ముహూర్తం ఉంది. చెప్పండి గురుగారు. తెల్లారగట్ల తెల్లవారుజామున 3 గంటలకి దివ్యమైన ముహూర్తం ఉంది. 2 లక్షలు అవుద్ది. గురుగారు తెల్లవారుజాము ఏంటి గురుగారు? నేను చెప్పాను మీకు, నాకు 10ంటికి కానీ లేదంటే తెల్లవారుజాము 6ంటికి కానీ ముహూర్తం కావాలి గురుగారు. మళ్ళీ 3ంటికి అంటే ఎలాగంటే 3 గంటలదైతే దివ్యమైన ముహూర్తం. అది తప్ప ఇంకా ఏది ఆ సమయంలో పెళ్లి చేస్తే అంత అమృత గడియాలి. తప్పదంటారు గురుగారు? తప్పదు. సరే గురుగారు, మీరు చెప్పినట్టే చేస్తాం. ఓకే సరేనా? అబ్బాయిని కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. సరే గురు. త్రోవ తప్పుపోతున్నాడు. మీరే చెప్పండి గురుగారు. నాకు మాట అరే అబ్బాయి, త్రోవ తప్పుపోకూడదు, మన బాటలో నడవాలి. ఓకేనా? అర్థమైందా? నేర్చుకో. మీ డాడీ గారు చెప్పిన మాట విను. వద్దు నాన్నగారు, ఇదంతా అయినా అంతా శుభం జరగాలని కోరుకుంటున్నాం. సరే గురుగారు. సుఖీ బాబా. ఎలా అయితే ఈ రోజు ముహూర్తం పెట్టాను, 2 లక్షల లాభం. శిష్య వెళ్ళవచ్చు. సరేనండి. ఏం చదివాడు చూసారా? ఆడు ఏం చేశాడు చూసారా? ఎక్కడ కొట్టాం మనం? పెళ్లి దగ్గర కొట్టాం. మామూలు మనతో మొత్తం అందరూ నాకు తెలుసు మీరందరూ నా పిల్లలే. వచ్చేస్తారా? 2004 సంవత్సరం వచ్చింది కదా, మళ్ళీ పెళ్లి పోతారా? రావాలా రావాలా? రాకుండా ఎక్కడికి వెళ్తారో మొత్తం అందరినీ నాశనం చేస్తారు. అందరినీ నాతో పాటు తీసుకెళ్తాను. రామా అరే శిష్య, నిన్న డిస్టర్బ్ చేసావు, ఈ రోజు డిస్టర్బ్ చేయకు. అలాగేనా? ఎవరు వచ్చిన ఆపు, ఆగమాను.
వచ్చాను నేను మళ్ళీ బాగా చెప్పు బిర్యానీయా మళ్ళీ ఈసారి కొత్త ఇల్లు కట్టుకున్నారు అలా ఇల్లు కొత్త వస్తారు ఈసారి 5 లక్షలు అడిగా నేను ఇచ్చిన కదా మరి ఈసారి నాకు బిర్యానీ మర్చిపోయావా 5 లక్షలు లేదు ఓకేనా మనోడయ్యాడు మన మాట్లాడతాడా చెప్పండి ఎవరు మాట్లాడతాడో ఏం చేస్తున్నావు డబ్బులు ఏమిలే అడు పదా సరేనే ప్రభా తండ్రి మాకు సాధించు ప్రభా మేము ప్రవేశం చేసుకుంటాం అనుకున్నాం ప్రభా మా నాన్న ఇలాంటి ముహూర్తాలు గట్ట చూడకుండా ప్రభా మాకు సహాయించలేదు ప్రభా మా సంఘస్థులను సహాయించలేదు ప్రభా మాకు సహాయించలేదు మా నాన్న మారి ఇలాంటి ముహూర్తాలు ఇలాంటి ఆచారాలు మానేటట్టు సహాయించే ప్రభా సహాయించండి ఆయన తండ్రి సహాయించే నీవే మా నాన్న మార్చాలి మా నాన్న ఇలాంటి ముహూర్తాలు పెట్టుకుంటే సహాయించలేదు ఈ మార్గం నడిచేటట్టు సహాయించలేదు తండ్రి సహాయించలేదు రే రెడ్డి ఏంటో నువ్వు ప్రార్థన చేసుకుంటావు ఎంత పనితో చూసావు కదా నువ్వు కష్టపడి ఇల్లు కట్టు మనం మంత్రికి దగ్గరికి వెళ్ళి మంది ముహూర్తాలు పెట్టించుకోవాలి వద్దా ఇలాంటి ముహూర్తాలు పెట్టకూడదు అలా పని వెళ్దాం సరేనా అయిపోయిందా ఎల్లు రాత్రికి వెళ్తావా ఎల్లు 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 అయిపోయింది ఈ రోజు అరే శిష్య అయ్యగారు ఏం చెప్పారు మనకి మనకేంటి గోప్రవేశం అన్నారు కదా అది పెట్టుకో సరే అరే శిష్య వస్తున్నారు చూడు ఈ రోజు గోప్రవేశం కదా రండి అందుకే గృహం చుట్టూ తిరుగుతున్నాం సరే అర్థమైందా అర్థమైందండి ఓకే గట్టిగా ఈ రోజు గట్టిగా అడగలరా సంభావన సరేనండి ఈ తప్పక నువ్వు 2 అంతస్తులు బిల్డింగ్ చేసా ఏమో గురుగారు ఆగండి ఆగండి మా గురువు గారు జాగారం చేస్తారు మా గురువు గారు ఏం చెప్పినారు గురువు గారు మొన్న వచ్చారు కదా వాళ్ళు వచ్చారండి అరే శిష్య గురువు గారు ఇంపార్టెంట్ పనిలో ఉన్నప్పుడు డిస్టర్బ్ చేయొద్దన్నా కాదండి మొన్న వచ్చారు కదా వాళ్ళు వచ్చారు గురువు గారు సరే రమ్మను నమస్కారం అండి గురుగారు నమస్కారం రండి కూర్చోండి కుడివైపుకి రండి తగ్గతో పెళ్ళి ఎలా జరిగింది నంబర్ జరిగింది వర్షం వచ్చినా దివ్యమైన ముహూర్తం అది అయితే నువ్వేదో తప్పు పని చేసావు నేనేం చేయలేదండి నువ్వే ఏదో తప్పు చేసావు సంకలో మగ ఇంటికి కొంచెం మీదేనండి ఇలా చేయకూడదండి ధన్యమండి దివ్యమైన ముహూర్తం పెట్టుకున్నా దివ్యమైన ముహూర్తం పెట్టా నేను ఇదంతా అసత్యం నువ్వేదో తప్పు దేవుని నమ్మండి నీ కళ్ళల్లో తెలుస్తుంది నువ్వేదో తప్పు చేసావు దేవుని నమ్మండి ఇదంతా అసత్యం అండి ఇదంతా అదేం కాదు ఇదే సత్యం కూర్చో
నమస్కారం అండి గురుగారు. నమస్కారం అండి. మాకు గృహప్రవేశం పెట్టామండి. అలాగే. తేదీ పెట్టండి ఈసారి. అలాగే మంచి తేదీ పెడదాం, మీకు అంతా శుభగడియాలు జరుగుతాయి. ఐదు లక్షలు డబ్బుతో 2 స్టేర్లు వేసారు. ఇల్లు ఎవరి పేరు మీద ఉంది? ఇంటి మా తాత పేరు మీద ఉంది. మీ తాతగారి పేరు మీద ఉందా? అయితే నీకే వస్తుందిలే. మీ చేయి చూపించండి, పొడి చెయ్య. మా పెద్ద కొడుకు చేయి చూడమని చెప్పండి. మీ పెద్ద కొడుకు చేయి చూడనా? చూపించమ్మా, పొడి చేయి చూపించు. వస్తుంది వస్తుంది. వదిలేకు. చూపించు, గట్టిగా చూపించు. ఏ తొందరపడికి నాయన, అంతా శుభం జరుగుతుంది. అయిపోయిందా? చూడండి. అయ్యా, తెల్లారి గంటల 5 గంటలకి దివ్యమైన ముహూర్తం ఉంది. ఏ రోజండి? బుధవారం. బుధవారం అండి. బుధవారం తెల్లారి గంటల 5 గంటలకి దివ్యమైన ముహూర్తం ఉంది. 5 లక్షలు అవుద్ది ఈ ముహూర్తానికి. 5 లక్షల గురుగారు తగ్గించండి గురుగారు. తగ్గేదిలే తగ్గించండి గురుగారు. తగ్గేదిలే 5 లక్షలు. సరేండి అయితే గురుగారు. నాన్న ఈ ముహూర్తాలన్నీ అబద్ధం నాన్న, నమ్మకం నాన్న, ఆసక్తి సత్యం, నేను చెప్పింది సత్యం. లేదురా, ఆయన అలాగే గురుగారు, మీరేం పట్టించుకోకండి. సరేనా? మళ్ళీ కలుద్దాం. మళ్ళీ అలాగే వెళ్ళరండి జాగ్రత్తగా. అరే శిష్య, గారు మనం ముహూర్తం పెట్టాం పెళ్లికి, వాన వచ్చింది అన్నారు. ఎవరితో తప్పు? వాళ్ళదే కదా. ముగ్గురు ముహూర్తం పెట్టాం, 5 లక్షలు వస్తున్నాయి మనకి. పద వెళ్ళిపోవచ్చు. సరేనండి. మారకం కోసం నువ్వు నా పార్టీ నేను ఎందుకు పెట్టిన కూడా అక్కడ వీళ్ళందరినీ మార్చేస్తామని పెట్టాను. అబ్బా జరా ఒళ్ళు నొప్పులు, తలపోటు. జ్వరం తగిలిందా? ఇదిగో పైనుంచి కింద వరకు లాగా చూడ, ఎక్కడ వరకు లాగా ఒళ్ళు నొప్పులు జండుగా రాసుకోవాలి. చెండుతో రాస్తావా? మీ అన్నగారు ఉన్నారు కదా, రమ్మను. సేపు లేకలేమో పైకి ఇలా అందరూ అక్కడి చేసుకున్నా లేకలేమో పైకి. మీ నాన్న చిన్నడా తెచ్చేసావు? ఏమైంది? జ్వరంగా ఉందా? జ్వరంగా ఉందా నిజంగానే? సరే నడు, వెళ్ళి మనం అల్లా పాషా కదా ఆయన దగ్గరికి వెళ్దాం. అక్కడికి వెళ్ళకుండా లేదు తెలీదు, వెళ్ళి కాల్ చేసి కట్టిస్తే అది జ్వరం తప్పింది. సరే సంపాదిస్తే నేను మిమ్మల్ని నాన్నగారు తీసుకెళ్ళను. నేను అందుకుని వచ్చాను. మీరు మా బట్టి 2024లోని మీ అందరూ కూడా మాకు ఓటేసిందా? వచ్చేస్తారు కదా, నాకు తెలుసు. మాకు ఓటేసేయండా? నాకు తెలుసు మీరు ఓటేస్తారా? ఈ లోకానికి సర్వాధికారం నాకయ్యారు మీరు. ఏమనుకుంటున్నారు నా గురించి? చూడండి అమ్మ ఏం చేస్తున్నారు.
బూజులు దొరుకుతున్నాడు. ఒరే బాబా చూడు. త్వరలో దేవుడు మా దేవుడు. మంత్రాలు చదివి చదివి గొంతుపోయింది మా ఊరికి. ఏ మామూలు మంత్రాలు పొందండి. కొత్త మొదటి తాగరు తగ్గుతుంది. లక్ష మామూలు కొనుకుంటున్నాను నువ్వు. నీ గొంతు పోతుంది. లక్ష జ్వరం తగ్గకూడదు. జ్వరం తగ్గకూడదు. చేసుకున్నాను నేను. అవి కొద్దిగా ఎదురు తిరుగు. అమ్మ ముందర జరిగి అమ్మ వచ్చి అన్న బొల్లో కూర్చోవచ్చు. త్వరగా పాస్ చేయగలరు. అబ్బాయికి జ్వరం వచ్చిందండి. లోపలికి బయటికి జన్మ తగ్గిపోతుంది. సరే అండి. తాయితు ఎంత ఏ దగ్గరికి ఎట్టుకో మైక్. కొంచెం ఎక్కువగానే ఉంటుంది. పర్లేదు చెప్పండి గురువు గారు. మత్తు మరుపు లక్ష రూపాయలు ఉంటుంది. లక్ష 1,50,000 ఉంటుంది. గురువుగారికి తగ్గించండి. ₹1,00,000 ఉంటుంది. మరి 1,50,000 అంటున్నారు. 3,00,000 ఉంటుంది. మీకు ఎంతైనా పర్లేదు, జ్వరం తగ్గించండి. చాలా నీరసంగా ఉన్నాడు. నేను ఇప్పుడు తగ్గిస్తాను. తల కింద పెట్టి పెట్టుకోండి. ఎక్కడ నచ్చుతుంది సరే ఇలా. అన్నయ్య తాయితులేమి వద్దు నాన్న, ఇదంతా అబద్ధం నాన్న. షుగర్ వచ్చా? షుగర్? షుగర్ వచ్చా? పోవాలి అంటే 5 లక్షలకు వచ్చి అవుతుంది. వద్దులే గురువు గారు. సైతం అలా ఉంటది కానీ తర్వాత నీ కొడుకు కొత్త నీ కొడుకు కొత్త ముందు జ్వరం తగ్గించండి. చూస్తాను సరే ఇద్దరికి చూడండి. వచ్చేటప్పుడు హాస్పిటల్ నన్న తాయితులను నన్ను ప్రార్థన చేసుకున్నాను. నన్ను వస్తున్నాను. షుగర్ వచ్చా
మీదికి వద్దాం, పైకి దిగు. వద్దు, మీదికి వద్దాం, పైకి దిగు. నాన్న వద్దు నాన్న, నాకు కట్టొద్దు నాన్న. వెయ్యాకే కొట్టండి. వద్దు నాన్న. కట్టు. అదే తప్పు నాన్న. నాన్న ఇలా చేయకూడదు. వద్దు నాన్న. నన్ను కట్టదు నాన్న. సైతాన్ వద్దంటుంది, సైతాన్. నాన్న అన్నది సైతం చుట్టూ నాన్న. వద్దు నాన్న, వద్దు నాన్న. సైతం ఆయన చుట్టూ నాన్న. నాన్న దేవుడు మన కోసం ప్రాణం పెట్టాను నాన్న. సరే గురుగారు వెళ్ళొస్తాం. పొద్దున వచ్చినప్పుడు మీనా ఒక నాటుకోడి, 2 గ్లాసులు, 2 అగ్గిపెట్టలు, ఒక గిన్నె తీసుకునిరా. సరే గురుగారు. 2 గ్లాసులు తీసుకునిరా. 2 గ్లాసులు కోరుకుంటూ అనిత అయ్యో తమ్ముడు, నీకేమైంది తమ్ముడు? మా నాన్న చెప్పిన మాట వింటలేదు, సాహిత్యాలన్నీ మంత్రాలన్నీ చేస్తున్నాడు. తమ్ముడు ప్రభా సహాయం చేయను, మా నాన్న మార్చినాయన. ప్రభా మా తమ్ముడు తండ్రి స్వస్థపరచు ప్రభా. ప్రభా సహాయం చేయను. ప్రభా మా నాన్న మాట వింటలేదు నాయన. ప్రభా సహాయం చేయను. ప్రభా సహాయం చేయను. ప్రభా మా నాన్న మార్చినాయన. మీతో ముచ్చట్లు ప్రభా సాయం చేయను. ప్రభా సాయం చేయను. ప్రభా సాయం చేయ ప్రభా. సీరియస్గా ప్లాన్ చేస్తారేంటి? ప్రభా సాయం చేయను. ప్రభా మా తమ్ముని కాపాడిన ఆయన, మా నాన్న మార్చి ప్రభా. ప్రభా సాతాను వెళ్ళగొట్టు ప్రభా. ఏదో ఉండలేదు ప్రభా వచ్చేసరికి ప్రభా ఎవరు నరకానికి వెళ్ళకుండా సహాయం చేయను. మా నాన్న మంత్రాలని తంత్రాలని చేస్తున్నాడు, సహాయం చేయ ప్రభా. నువ్వు నాకు ప్రభా సహాయం చేయను. అన్ని దేవతలు పడి ఉంటున్నాడు నేను. ప్రభా సహాయం చేయను. మూడు నమ్మకాన్ని నమ్ముతున్నాడు ప్రభా. ప్రభా మార్చినైనా నువ్వు ఏడు ప్రభా సహాయం చేయను. ప్రభా మా తమ్ముని స్వస్థపరచు ప్రభా. సహాయం చేయను. ప్రభా స్వస్థపరచు ప్రభా. సహాయం చేయ ప్రభా. చేసిన మర్చిపోవడం మర్చిపోయేలా చేస్తాను కదా నేను. ఏమనుకుంటున్నారు నువ్వు లెగుతావురా? మీ నాన్న నువ్వు నీతో పాటు మీ నా దగ్గరికి వచ్చాను. ఇలాగ 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 వస్తారు రాకుండా ఈయన తీసుకెళ్తున్నావు, నాన్న తీసుకెళ్తున్నావు, అందరూ తీసుకెళ్ళిపోతారు. మీరు వస్తారా? వస్తారా? టికెట్ ఫ్రీ. హలో టికెట్ లెస్. డాక్టర్ గారండి, మా తమ్ముడు ఒంట్లో బాగాలేదండి, ఒకసారి త్వరగా ఇంటికి రండి. సరేనండి. నాన్న హలో. హలో. నాన్న హాస్పిటల్ తీసుకెళ్తున్నాను నాన్న తమ్ముడిని. ఒరే ఆగరా, తాయితీ కట్టాం కదా, ఏమైంది? వద్దు నాన్న. తగ్గలేదు జ్వరం? తగ్గలేదు నాన్న, పడిపోయి ఉన్నాను నాన్న తమ్ముడు. సరే సరే వస్తున్నాను పని చేస్తాను. ఎవడాడు ఎవడాడు పైనుంచి కింద వరకు కట్టించే తాళ్ళు మనిషి బట్టలు కదా తాళ్ళే ఉన్నాడు. బట్టలు కూడా తాళ్ళు వెళ్ళిపోయారు. కట్టించుకుంటాడు. కొత్త సంవత్సరం వచ్చింది కదా, కడతారా? ఎందుకు కట్టరా? కట్టే మీరు పొడుగు డాక్టర్ గారు. బుక్ అయిపోద్దేమో.
డాక్టర్ మనకు నువ్వెంత వేసిన దేవుడు దిగిరాడిగా డాక్టర్ గారు ఏమైంది చెప్పండి. మా అబ్బాయికి చాలా జ్వరంగా ఉంది గారు. జ్వరం చాలా ఎక్కువగా ఉంది, మెడిసిన్ వేసుకుంటున్నారా? ఏంటయ్యా ఈ రోజుల్లో తాయితులు మెడిసిన్ వేసుకుని జ్వరం తగ్గించుకోవాలిగా. నేను చెప్పానండి ఏంటలేదండి ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఉన్నారండి. సరే మెడిసిన్ రాదు, లాగేసాడు. జ్వరం తగ్గిపోతాయి. ఎన్ని గంటలు వేసుకోవాలండి? పొద్దున ఒకటి, మధ్యాహ్నం ఒకటి, సాయంత్రం ఒకటి క్రమం తప్పకుండా వాడండి. ఈ రోజుల్లో తాళ్ళు తాయితులు ఏంటి? సార్ క్షమించండి. నేను చెప్పానండి ఎవరు వింటలేదండి. తాయిత్రుడు మంత్రాలు మా నాన్న మాట్లాడలేదండి. ఏసునామములో సాతాను పో. సాతాను పో. సాతాను పో. సాతాను పో. నాకు అర్థమైందిరా, ఆ జ్వరం అయితే తగ్గలేదు కానీ డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత జ్వరం తగ్గింది. అవునా నేను చెప్పాను కదా నాన్న, ఇలాంటి గృహప్రవేశాలు చేయకూడదు, ముహూర్తాలు ఎట్టకూడదు, తంత్రాన్ని మంత్రాలు నమ్మకూడదు నాన్న. సరేనా? ఇక నుంచి నేను చెప్పినట్టు ప్రార్థనకు వస్తాను, దేవుని సన్నిధికి వస్తాను, దేవుని నేను నమ్ముతాను. సరేనా? సరే నాన్న. సరేనా? అందరు క్లాస్ కొట్టు.